హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మీకు దొమ్మ కర్రీ, అదే అండి ఓట్లంగ్స్ అంటారు కదా, దాన్ని మేము ఇక్కడ దొమ్మ అంటాం. ఆ దొమ్మ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే చివరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం ఫస్ట్ మనం ఒక ఎర్రగడ్డ, ఒక 4 నుంచి 5 వరకు టమోటాలు, 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోండి. సో ఇక్కడ ఒక దొమ్మ తీసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా కడిగేసి, ఆ కడిగిన దాంట్లో కల్లులుప్పు, అలాగే పసుపు పొడి కొంచెం, కల్లులుప్పు పసుపు పొడి అవి రెండు వేసి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అలాగే పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. ఒక 5 మినిట్స్ చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యి ఉడుకుతూ ఉంటుంది అనమాట. వాటర్ అందులోనే ఫామ్ అయిపోయింది. సైజ్ కొంచెం పెద్దదైంది కదా. సో ఈ స్టేజ్ లో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక 6 to 7 విజిల్స్ రానివ్వండి. ఆ విజిల్స్ వచ్చేలోగా మనం స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి అవి చిటపటలాడిన తర్వాత ఇందాక కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి. సో ఎర్రగడ్డ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేయండి. ఇక్కడ కావాలనుకుంటే మసాలా కూడా ఇంకా ఎర్రగడ్డని అలాగే పచ్చి కొబ్బరి కూడా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమోటా ముక్కలు, ఆ టమోటా ముక్కలు కూడా వేసి బాగా వేయించండి. సో ఇప్పుడు మనం ఇందులో చిటికెడు పసుపు పొడి, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 స్పూన్, సో 1 స్పూన్ అయింది కదా, 2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేసుకొని, అలాగే ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసి, నెక్స్ట్ దంచిన మిరియాల పొడి, మిరియాలు కచ్చాపచ్చాగా దంచి ఆ మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటాస్ అన్ని బాగా మగ్గాలి. చూసారు కదా, టమోటాస్ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ఇలా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదండి దొమ్మ, ఆ దొమ్మను అందులో ఉన్న వాటర్తో సహా ఇందులో పోసేసి రుచికి సరిపడా కల్లులుప్పు కూడా వేసి మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలబెట్టాలి. సో ఫైనల్గా కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీరని అలా చల్లేసి మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అలాగే ఉడకనివ్వండి. అంతే, ఒక 15 to 20 మినిట్స్ అది ఉడికేసిందంటే అయిపోతుందండి. చాలా టేస్ట్ దొమ్మ కర్రీ రెడీ. దీని అన్నంలోకైనా, చపాతీ, ఇడ్లీ, దోశ, దేనిలోకి తిన్నా కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఎలా ఉంది? నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.